చైర్ మీద ఒకడు కూర్చోవాలంటే ఏ, CHA. ఏ స్టాండ్స్ ఫర్ అకౌంటబిలిటీ. అకౌంటబిలిటీ ఓసారి చెప్పండి పెద్దగా. ఇంకోసారి, చివరిసారి. అకౌంటబిలిటీ అంటే లెక్క అప్పచెప్పేవారిగా ఉండాలి. ఎవరికి? సింపుల్. మీరు కాలేజీకి వెళ్ళారు, అమ్మ 5ంటికి వస్తాడని ఎదురు చూసింది. బస్సు దొరకటం లేట్ అయ్యో, ట్రాఫిక్ జామ్ అయ్యో, లేకపోతే ఏదో ఇబ్బంది వల్ల కాస్త లేట్ అయ్యావు. 6ంటికి వచ్చావు. అమ్మ నీ దగ్గరికి వచ్చి, రచన ఏమిరా లేట్ అయింది అని అడిగింది అనుకో, దేనంగా అమ్మకు నువ్వు సమాధానం చెప్పాలి. ఎందుకో తెలుసా? నిన్ను కన్న గర్భానికి నువ్వు జవాబుదారుడివి. నాన్న నిన్ను అడిగినప్పుడు, రే ఎందుకురా తల్లి లేట్ అయింది, ఈరోజు కాలేజీ నుంచి ఎందుకు లేట్ వచ్చావు అని అంటే, ఈ కాలపు యవ్వన బిడ్డల పరిస్థితి ఏంటో చెప్పంటారా? ఈ కాలంలో యవ్వన బిడ్డలకి ఎక్కువ శాతం ఊరోళ్ళందరూ జిగిరి దోస్తులే, థిక్ ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్, ప్రాణ స్నేహితులు. ఊరోళ్ళందరూ చుట్టాలే, ఊరోళ్ళందరూ స్నేహితులే. యవ్వన బిడ్డలకు శత్రువులు. ఒకసారి నా వైపు చూడాలా. యవ్వన బిడ్డలకు మొట్టమొదటి శత్రువు ఎవరు? అమ్మా నాన్న. పుణ్యాత్ములారా, వద్దురా. అమ్మా నాన్నకి మీరు అకౌంటబుల్, జవాబుదారులుగా ఉండాలి. తల్లి ఎందుకు ఈరోజు ఆలస్యంగా వచ్చావు, ఎందుకు స్కూల్ నుంచి లేటుగా వచ్చావు అని అంటే, ముఖం అది రకంగా పెట్టి, నీకు అంత అనుమానపు రోగం మమ్మే, పద్దాకలు ఇట్లా అడుగుతున్నావని నాకు ఇంటికి రాబుద్దిగా అట్లా. ఇంటికి వచ్చింది మొదలుకొని జోరీగలాగా గుయ్యి 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 గుయ్యి, నాకు అసలు నచ్చలా. నువ్వు పదే ఎట్లా అంటే, పోతా ఎక్కడికి? పైకి పోయి ఏం చేస్తావమ్మా? అట్లా అనొద్దురా తల్లి. ఒక మాట చెప్పమంటారా? అట్లా నిన్ను క్వశ్చన్ చేసే తల్లిదండ్రులు నీకు ఉండటం దేవుడు నీకు ఇచ్చిన భాగ్యం. అది నిన్ను లెక్కడిగే తల్లిదండ్రులు. కొంతమందిని గాలికి వదిలేస్తారు, ఆడు ఎట్లా బతికితే పోతే పోనే. కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని గాలికి వదిలేస్తారు. అలాంటి తల్లిదండ్రుల పెంపకంలో బ్రతికిన దానికంటే ప్రతి దానికి లెక్కడుగుతూ, అమ్మా ముసుకట్లా వేసుకోవద్దమ్మా, చున్నీ ఇట్లా వేసుకో, ఇదిగోమ్మా అట్లా చూడొద్దు, తప్పు, వద్దు తల్లి. పెద్దోళ్ళు వచ్చినప్పుడు అట్లా నిలవబడొద్దమ్మా, చున్నీ లేకుండా నిలవబడొద్దమ్మా. అమ్మ చెప్తుందే, ఆ అమ్మ మాట జాగ్రత్తగా నువ్వు పాటించు. మా అమ్మొట్టి రాకాల్సింది, మా అమ్మొట్టి సాధించి వదిలిపెడుతుంది, మా నాన్నొట్టి శాడిస్టు. యవ్వన బిడ్డల మధ్యలో ఉండే మాటలు చెప్తా. ఒకసారి నేను సిటీ వెళ్తున్నా, ఆ రోజుల్లో వెహికల్ లేదు, బస్సులో కూర్చున్నా. నాకంటే ముందు యవ్వన పిల్లలు కూర్చున్నారు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసా? అరే మా డాడీ గాడికి అసలు బ్రెయిన్ లేదురా వాడికి అన్నాడు. నాకు అర్థం కాక ఏం మాట్లాడుతున్నారా వీళ్ళని చూస్తూ ఉంటే, మొదటోడు అంటాడు, అడే మా డాడీ గాడు ఉన్నాడే, మా డాడీ గాడికి బ్రెయినే లేదురా అన్నాడు. డాడీ గాడికి బ్రెయినే లేదురా అన్నాడు. రెండో వాడు ఏమన్నాడు తెలుసా? ఒరే మీ డాడీ గాడికి బ్రెయిన్ లేదేమోరా, మా డాడీ గాడికి అయితే ఏకంగా తలకాయే లేదురా అన్నాడు. మీరు నవ్వినట్లు అనిపించిందేమో కానీ నా గుండెల్లో భయం. కన్న తండ్రిని పట్టుకొని, కన్న తండ్రి ఇలాగే ఓ చోట యవనస్తుల సదస్సు జరుగుతూ ఉంటే ఆ పెద్ద ఆయన అడిగాడట, వాళ్ళంతా లోకస్తులు, మాట్లాడుతూ అడిగారట, మీ హీరో ఎవరు, మీ అభిమాన హీరో ఎవరు అని అంటే, ఒక ఆయన టకమని చెప్పాడంట, సచిన్ టెండూల్కర్ నా అభిమాన హీరో. హూ ఈజ్ ఎవర్ హీరో? నా హీరో సచిన్ టెండూల్కర్ అన్నారట. ఇంకొక ఆయన అన్నాడట, ధోని నా హీరో. ఇంకొక ఆయన అమితాబ్ బచ్చన్ అన్నాడట. ఇంకొక ఆయన చిరంజీవి అన్నాడట. మరొకళ్ళు ఏదేదో వాళ్ళ పేర్లు చెప్పారట. వెంటనే ఆయన ఆగి, రైట్, సచిన్ టెండూల్కర్ మీ హీరో అన్నారు, సంతోషం. చిరంజీవి మీ హీరో అన్నారు, సంతోషం. మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, మీకు నెల నెల స్కూల్లో ఫీజు కట్టేది ఎవరు? చిరంజీవా
సచిన్ టెండూల్కరా అన్నారంట. వాళ్ళు ఎందుకు కడతారు సార్? మా అమ్మ కట్టింది, మా నాన్న కడతాడు. రైట్. మీకు ప్రతిరోజు భోజనం ఎవరు పెడతారు? ఎవరు పెట్టేదే ఉంది సార్? మా అమ్మ, మా నాన్న. మీ బట్టలు రోజు ఎవరు ఉతుకుతారు? చిరంజీవా? ఎవరు ఉతుకుతారు? మీరు రోజు బట్టలు ఉతికేది ఎవరు? వాడికి దోశ అంటే చాలా ఇష్టం, అమ్మాయికి పూరి అంటే చాలా ఇష్టం అని ఆ పిచ్చి తల్లులు పొద్దున్నే లేచి మీ కొరకు కష్టపడతారే. అమ్మ కొంట్లో బాగాకపోయినా జ్వరంతో కూడా ఉండి మంచం మీద నుంచి లేచి మీకు వంట చేసి పెట్టిందే. రెక్కలు ముక్కలు చేసుకొని నాన్న పగలనక రాత్రనక కష్టపడి పనిచేసి ₹1000 ఫీజు కట్టి నేను కార్పొరేట్ స్కూల్లో చదివిస్తున్నాడే. మీ జీవితంలో హీరో ఎవరైనా ఉన్నారంటే మీ నాన్నే మీకు హీరో అయి ఉండాలి. ఆమెన్. అరే, సచిన్ టెండూల్కర్ నా హీరో అంటారేంటి? చిరంజీవి నా హీరో అంటారేంటి? ప్రతి క్షణం నా పిల్లలు, నా పిల్లలు, నా పిల్లలని ఈ భూమి మీద మీ కొరకు తప్పించే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మిమ్మల్ని కన్న గర్భమే మీకోసం తప్పిస్తుంది. 24 గంటలు మీకోసం ఆలోచించే వాళ్ళు భూమి మీద ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా నేను చెప్తాను, నిన్ను కన్న తల్లి, నిన్ను కన్న తండ్రి 24 గంటలు నిన్ను గురించి ఆలోచిస్తారు ఎప్పుడు నీ జీవితంలో. ఇప్పుడు చెప్పండి పిల్లలు, మీ హీరో ఎవరు? ఒక్కరు సరిగ్గా చెప్పట్లా. అమ్మ, మీ హీరో ఎవరు? ఆడపిల్లలకు మాత్రం నానే, డౌట్ లేదు. అమ్మ మాత్రం కాదు. అబ్బా, కొంతమంది ఆడపిల్లలు చెప్తారండి, మా అమ్మ రాకాసి రంపన్న, గయ్యాలి గంపన్న, సూర్యకాంతానికి అక్కన్న. ప్రతి విషయం మా నాన్న చెవులో జోరీగలాగా గుయ్యమని ఊతుదన్న. అసలు తల్లినా? తల్లి కడుపులో దాచిపెట్టుకోవాలిగా, మా అమ్మ దాచిపెట్టుకోదన్న. అన్నీ మా నాన్నకి చెప్పింది. మా నాన్న ఎట్టా చూడంటే డూడు బస్మన్న. మా అమ్మ ఆడినట్టు ఆడతాడు, మా అమ్మ ఏది చెప్తే అంటే గుట్టిగా నమ్మేస్తాడు. కొంతమంది ఆడపిల్లలకి అమ్మే శత్రువు, కొంతమంది మగబిడ్డలకు తండ్రి శత్రువు. నేనంట, బిడ్డలారా, దేవుని తర్వాత నీ జీవితంలో ఆ 2వ స్థానం ఎవరిదయ్యి అంటే నిన్ను కన్న తల్లిదండ్రులదే అయ్యి ఉండాలి. బైబిల్లో ఒక మాట రాస్తుంది, అందరికీ తెలుసు. ఏంటి? భూమి మీద నీకు మేలు కలుగున్నట్లు, నువ్వు దీర్ఘాయుష్మంతుడు వగున్నట్లు నీ తల్లిని, పెద్దగా చెప్పాలి, ఇంకోసారి కాదు, మొత్తం చెప్పండి. భూమి మీద నీకు మేలు కలుగున్నట్లు, నువ్వు దీర్ఘాయుష్మంతుడు వగున్నట్లు. మరోసారి, భూమి మీద నీకు మేలు కలుగున్నట్లు. కష్టపడి చదువుకో. నీకు దీర్ఘాయుషు కలుగున్నట్లు జిమ్కెళ్ళు, క్యారెట్ జ్యూస్ తాగు, బీట్రూట్ జ్యూస్ తాగు అని చెప్పిందా? నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలన్నా, భూమి మీద నీకు మేలు కలగాలన్నా ఆ కన్న గర్భాన్ని ఎప్పుడు మనం సన్మానించేవారిగా ఉండాలి. ప్రతి యవ్వన బిడ్డ తల్లిదండ్రులకు అకౌంటబుల్. మీలో ఎంతమందికి సెల్ ఫోన్ ఉంది? చేతులు ఎత్తండి ఒకసారి. ఫోన్స్ రైట్ దించండి ఒకసారి. మీ ఫోన్ నంబర్ పాస్వర్డు మీ తల్లిదండ్రులకు తెలుసా తెలియదా? నా ఫోన్ నంబర్ పాస్వర్డ్ మా అమ్మ నాన్నకు తెలుసా? నాన్న వాళ్ళు చేతులు ఎత్తండి. మీరు ఆనిముత్యాలు చిన్న పర్వాలేదు, మ్యాక్సిమం ఆల్మోస్ట్ అందరూ చేతులు ఎత్తారు. మధ్యాహ్నం 2:30 ఆ ప్రాంతంలో ఒక చిన్న వాయిస్ ఓవర్, ఒక 5 minutes చిన్న షార్ట్ అప్లోడ్ చేయబోతున్నాం. దమ్ముందా? ఏ దమ్ము? దమ్ము కొట్టే దమ్ము కాదు. థమ్సప్కి ఒక అడ్వర్టైజ్మెంట్ ఉంది, ఏంటో తెలుసా? ఉరిమే ఉత్సాహం కొరకు తాగండి థమ్సప్. దమ్ముందా? దమ్మేయటానికి కాదు దమ్ము, థమ్సప్ తాగటానికి కాదు దమ్ము. క్రైస్తవుడికి ఏ విషయంలో దమ్ము ఉండాలో, తమ్ముడు అది వచ్చిందా? ఒకసారి దాని థంబ్నెయిల్ వచ్చుంటే ఒకసారి చూపించండి. రైట్. యేసయ్యకి మహిమ కలుగును గాక. అమ్మ, ఎప్పుడు అమ్మ కోప్పడి మాట్లాడినా, ఎక్కడికి వెళ్ళావు, ఎంతసేపు ఎక్కడున్నావు, ఎవరితో మాట్లాడావు నిన్ను అడిగినప్పుడు సాత్వికంగా తల్లిదండ్రులకు నువ్వు లెక్క చెప్పాలి. ఎందుకో తెలుసా? నువ్వు మీ అమ్మా నాన్న దగ్గర సాత్వికురాలిగా ఉంటే రేపు నువ్వు తల్లి అవుతావు కదరా తల్లి.
నీ కడుపును పుట్టే పిల్లలు కూడా నీకులాగా సాత్వికులు అవుతారంట. అట్లా కాకుండా ఏంటాడే ఏంటి నేను ఇంతే, నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడితే నేను మెడ్రాస్ వెళ్ళిపోతా, నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడితే ఇల్లు వదిలిపోతే వెళ్ళిపోతా, నువ్వు ఎక్కువ తక్కువ అసలు నేను ఇంట్లో ఉండను మమ్మీ అని అన్నావా, నేను మిమ్మల్ని శపించట్లా, వాక్యం చెప్తున్నా. ఈరోజు నువ్వేదన్నావో రేపు నీకు పెండ్లైన తర్వాత నీ కడుపును పుట్టిన పిల్లలు కూడా అదే మాట అనే ప్రమాదం ఉంది. మీరు ఎరుగుదురు కదా, ఏది విత్తుతామో, నమ్ముతారా ఈ మాట? ఏది విత్తుతామో సుజిత్, మనం ఏది విత్తుతామో రేపు అదే కోస్తాం. నేనేది విత్తుతానో రేపు అదే కోస్తా. మీరు ఏది విత్తుతారో రేపు మీకు వివాహమైన తర్వాత మీ కడుపును పుట్టే పిల్లలు కూడా అలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళగానే ఉంటారు. ప్రతి యవ్వన బిడ్డ అకౌంటబుల్ కన్న తల్లిదండ్రులకు, అన్నిటికి మించి మనకి జన్మనిచ్చిన దేవునికి మనం జవాబుదారులమై ఉన్నాం. కొంతమంది తల్లిదండ్రుల పట్ల అవిధేయులుగా బ్రతుకుతూ వాళ్ళని ఏడ్పించే పిల్లలుగా కొంతమంది బ్రతుకుతారు. బైబిల్లో కానీ నిజ జీవితంలో కానీ వాళ్ళ జీవితాలు ఏమైపోతాయో సామెతల్లో భక్తుడు ఇలా అంటాడు. 2 రెఫరెన్స్లు చెప్తాను చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనం. నాతో కలిసి చెప్పండి. తన తండ్రినైనను తన తల్లినైనను దూషించువాని దీపం కారు చీకటిలో ఆరిపోవును. ఎక్కడ చెప్పాలి ఎక్కడ? కారు చీకట్లో దీపం ఆరిపోతే బ్రతికేమైపోద్ది? చీకట అసలు ఉందే కారు చీకట అన్నది. కారు చీకట్లో దీపం ఆరిపోతే చీకటి అయిపోవటం ఏంటి? కారు చీకటి. ఎవరి దీపం ఆరిపోద్దట కారు చీకట్లో? ఎవరిని బిడ్డలారా చూడండి, మీలో ఎవరైనా అమ్మా నాన్నలను మనసులు దూషించిన వాళ్ళు ఉన్నారేమో. నా వైపు చూడండి. డెఫినెట్గా ఈ వయసు హృదయంలో తల్లిదండ్రులను దూషించే వయసే. వాళ్ళు కొట్టారేనో, తిట్టారేనో, దండించారేనో, ఎందుకట్లా ప్రవర్తిస్తున్నావని గద్దింపుగా ఒక మాట మాట్లాడారేనో, ఈ వయసులో ప్రత్యేకంగా మీ వయసులో మనస్సులో తల్లిదండ్రులను దూషించే వ్యక్తిత్వం ఉంటుంది. వాక్యం ఏమని రాసిందో తెలుసా? తల్లినైనను తండ్రినైనను దూషించు అని దీపము, అది అసలే కారు చీకటి. ఆ కారు చీకట్లో దీపం ఆరిపోతే ఇక వాడికి దారి తెలియదు, ఇటు వెళ్తాడో తెలియదు, ఎక్కడ గుంటుందో, ఎక్కడ లోయుందో, ఎక్కడ త్రాస్పాము ఉందో, ఎక్కడ ఏ ప్రమాదం ఉందో వాడు పసిగట్టలేడు. భయంకరమైన ప్రమాదంలో చిక్కుకునే ప్రమాదం ఉంది. అదే సామెతల గ్రంథంలో చివరిలో ఇంకొక మాట రాసి ఉంటుంది చూడండి. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనం. నాతో కలిసి చెప్పండి. తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దానిని తినును. మీలో ఎవరైనా తమ్ముళ్ళరా చూడండిరా, మీకు తెలిసి తెలియని వయసు, చిన్న వయసు, ఒక నాన్న చెప్పినట్లుగా మీకు చెప్తున్నా. మీలో ఎవరైనా ప్రక్కకి వెళ్ళి తండ్రిని కూర్చి అపహసించిన వాళ్ళు ఉన్నారా? మా డాడీ ఒట్టి మెంటలోడురా, ఏం మాట్లాడుతాడు ఒక్క మాట అర్థం కాదురా, మా డాడీ గాడి కోపం ఎక్కువరా, మా డాడీ ఒట్టి మంచోడు కాదురా, చెడ్డోడురా, బయటికి వెళ్ళి ఎక్కడైనా తండ్రిని అపహసించినట్టు మాట్లాడారా? మీ దీపం కారు చీకట్లో ఆరిపోద్ది, జాగ్రత్త. మీ భవిష్యత్తు కారు చీకట్లో ఆగిపోద్ది, జాగ్రత్త. కొంతమంది బిడ్డలు తండ్రి అంటే కొంచెం భయపడతారు, కానీ అమ్మంటే లెక్కలేనట్లుగా ఉంటారు. అమ్మ మాట లెక్క చేయరు. ఏమంటాడు భక్తుడు ఇక్కడ? తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయకాకులు పీక్కుంటే ఆ తర్వాత ఎవరు వచ్చి తింటున్నాయంట? పక్షిరాజు పిల్లలు. అంటే ఆపద వెంబడి ఆపద వాడిని పుంచుండే ప్రమాదం ఉంది. ఇలా తల్లి మాటకు లోబడకుండా, తండ్రి మాటకు విధేయత చూపించకుండా కళ్ళు బాగొట్టుకున్న ఒక ఆయన ఉన్నాడు. ఎవరు చెప్పండి? పెద్దగా చెప్పాలి. సంసోనుకు 2 కళ్ళు పోయినాయి, గుడ్డోడైపోయాడు. కొన్నిసార్లు సంసోన్ జీవితం చదివితే ఏడుపు వస్తుంది. దేవా, గొప్ప న్యాయాధిపతి,
ఫిలిష్తీయుల గుండెల్లో సింహస్వప్నం. ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడే, ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడే, గుడ్డోడైపోయాడే, చెరసాలలో తిరగలి విసిరేవాడిగా మిగిలిపోయాడే. సంసోను బ్రతుకు ఎందుకు ఇంత దయనీయంగా మిగిలిపోయింది అని అంటే, సంసోను వేసిన తప్పటడిగి ఏంటో తెలుసా? ఫిలిష్తీయుల కుమార్తెలో ఒకతన్ని నేను చూశాను, ఆ అమ్మాయికి ఇచ్చి నాకు పెళ్లి చేస్తారా, సరే ఒకవేళ చేయనంటే ఊరేసుకొని చచ్చిపోతా, కిరోసిన్ పోసుకొని తగలబెట్టుకుంటా, ఒకవేళ మీరు చేయనంటే నేనే పోయి చేసుకుంటా. తల్లిదండ్రులను బ్లాక్మెయిల్ చేసి తల్లిదండ్రులు కాదన్న వివాహం చేసుకొని చివరికి భ్రష్టుడైపోయాడు. యవన బిడ్డలారా నా వైపు చూడండి, యవన తమ్ముళ్ళారా నా వైపు చూడండి. ఒక నాన్న చెప్పినట్టు మీకు చెప్తున్నా, మీ వివాహ విషయంలో సార్వభౌమ అధికారం మొదట దేవునిదై ఉండాలి, ఆ తర్వాత రెండవది మీ తల్లిదండ్రులదై ఉండాలి. అమ్మా, మీలో ఎవ్వరూ కూడా డాడీ ఆ అబ్బాయి నాకు నచ్చా, ఆ అబ్బాయి నాకు నచ్చాడు, మనసిచ్చా, ఆ అబ్బాయి లేకపోతే బ్రతకలేను, మీరు పెళ్లి చేశారా సరే, మీరు చేయకపోతే, ఇట్లాంటి మాటలు అనొద్దురా. మీ దీపాలు ఆరిపోతాయి, మీ భవిష్యత్తు ఆరిపోద్ది. ఈ మాట తీవ్రత ఇప్పుడు మీకు అర్థం కాదు. మీరు తల్లులు అవుతారుగా, మీ పిల్లలు యవ్వన వయసుకు వస్తారుగా, రేపు వాళ్ళు యవ్వన వయసుకు వచ్చిన తర్వాత నువ్వు అన్న మాటే ఆ పిల్లలంటే అప్పుడు నువ్వు అనుకుంటావు, దేవా నా పాపపు శాపం నా పిల్లలను వెంటాడిందే, నా యవ్వన వయసులో నేను ఎంత రోతగా బ్రతికాను, నా పిల్లలు కూడా ఇలా మిగిలిపోయారని అప్పుడు గుండెలు బాదుకుంటూ ఏడ్చేటువంటి ప్రమాదం అప్పుడు ఉంటుంది. అలాంటి స్థితి మీకు రాకమునిపే మీ అందరికీ చెప్తున్నా, మీ వివాహ వయసు వచ్చే వరకు ఎక్కడా తప్పటడుగు వేయకుండా నాన్న చెప్పినట్టు చెప్తున్నా, నా వైపు చూస్తారా? మీ యవ్వన వయసులో మీ కన్యత్వాన్ని మీ భర్తకు కానుకగా ఇవ్వండి. మీ పవిత్రమైన జీవితాన్ని మీ భార్యకు కానుకగా ఇవ్వండి. లోకస్తులు చూసినట్లుగా చేసినట్లుగా మీ పవిత్రతను కోల్పోవద్దని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. చాలామంది ఈ టీనేజ్లో తిరగాల్సిన చెడు కార్యక్రమాలు భయంకరంగా ప్రవర్తించి చేజేతులారా జీవితాన్ని నాశనం చేసుకుంటున్న వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. మీ వివాహ వయసు వచ్చినప్పుడు ఇప్పుడే గుండెల్లో ఈ బలమైన నిర్ణయం, నా వివాహ వయసు వచ్చినప్పుడు నేను ఎవరిని వివాహం చేసుకోవాలో సర్వాధికారాలు నా తల్లివే, సర్వాధికారాలు నా తండ్రివే, నా తల్లి తండ్రి ఏది చేయమన్నారో అదే నేను చేస్తానని వారి మాటకు విధేయత చూపేవాడిగా నువ్వు బ్రతికితే తల్లిదండ్రులను సన్మానించేవాడు మేలు పొందుకుంటాడట. రెండవది దీర్ఘాయుష్మంతుడిగా మారిపోతాడట. మీకు తెలుసా, రాజు కడుపును పుట్టాడు, అర్ధాయుష్తో మస్తకి వృక్షానికి వేలాడి అర్ధాయుష్తో చచ్చిపోయాడు ఒక ఆయన. ఎవరండి? చెప్పాలి ఎవరండి అతను? అబ్షాలోమును గురించి బైబిల్ ఏమని రాస్తుందో తెలుసా? అరికాలు నుండి నడినెత్తి వరకు బహు గొప్ప అందగాడట. ఆయన అంత అందగాడు ఇంకొకడు భూమి మీద లేడంట. అంత గొప్ప అందగాడు అర్ధాయుష్తో చచ్చిపోయాడు. ఎందుకో చెప్పంటారా? తల్లిదండ్రుల మాటకు, ప్రత్యేకంగా తండ్రి దావీదు మాటకు అవిధేయత చూపించి మస్తకి వృక్షానికి వేలాడి అకాలమైన మరణాన్ని పొందుకున్నారు. యవన బిడ్డలారా, మీరు దీర్ఘాయుషుతో భూమి మీద బ్రతుకుదురుగాక, దీర్ఘాయుషు దేవుడు మీకు ఇచ్చునుగాక. ఆ దీర్ఘాయుషుతో బ్రతకాలంటే తల్లిని తండ్రిని సన్మానించేవాళ్ళు. వీఆర్ అకౌంటబుల్. తల్లిదండ్రులకు ప్రతి విషయంలో మనం జవాబుదారులమై ఉన్నాం. ఆ జవాబుదారితనం దేవుడు మనకు అనుగ్రహించునుగాక. అది మనకుంటే సింహాసనం ఎక్కుతాం. చైర్, సి స్టాండ్స్ ఫర్ క్యారెక్టర్, హెచ్ స్టాండ్స్ ఫర్ హెచ్ స్టాండ్స్ ఫర్ ఏ స్టాండ్స్ ఫర్ ఎవరికి అకౌంటబుల్? దేవునికి. వెరీ నెక్స్ట్, కన్న తల్లిదండ్రులకు వీఆర్ అకౌంటబుల్, రైట్? నెక్స్ట్ ఐ స్టాండ్స్ ఫర్ ఇంటర్సెషన్, విజ్ఞాపన. విన్నారా? విజ్ఞాపన. ఎవరిని పెట్టారా? నా వ్యక్తిగత జీవితంలో దరిదాపుగా నాకు ఇప్పుడు దేవుని కృపను బట్టి 50 సంవత్సరాలు. ఇంకొక 2 నెలల్లో
50వ సంవత్సరంలో నేను అడుగు పెడతా. దరిదాపుగా 25 సంవత్సరాలు నన్ను కన్న తండ్రి ఇంట్లో ఉన్నాను. గడిచిన 25 సంవత్సరాల నుండి దేవుని ఇంటిలో బ్రతకటానికి దేవుడు కృప చూపించాడు. నా 25 సంవత్సరాల సేవా జీవితం, అంటే 25 సంవత్సరాల దేవునితో ఉన్న అనుబంధం కానీ, నా 50 సంవత్సరాల జీవితం రంగరించి నా అనుభవం చెప్పమంటే, నీ శక్తితో, నీ తెలివితేటలతో ఒకంత అద్భుతాలు చేయగలిగితే, దేవుని కృప పొందుకుంటే 100కి 100 పాళ్ళు అద్భుతాలు చేసేవాడిగా నువ్వు మార్చబడతావు. నీ జీవితం పరిపూర్ణం ఎప్పుడైద్ది అంటే, నా శక్తి, నా సామర్థ్యం, నా బలం అని నీ శక్తి సామర్థ్యాల మీద ఆధారపడకుండా నిపుణత సంపాదించు, కష్టపడు, చదువుకో, నీ ప్రయత్నాలన్నీ నువ్వు చేస్తూ ఎట్ ద సేమ్ టైం, అయ్యా నా ప్రయత్నాలంతా ఒక ఎత్తు అయితే, నువ్వు సహాయం చేస్తేనే నేను విజేతనవుతానయ్యా, నువ్వు బలపరిస్తేనే నేను బలపడతానయ్యా అని ప్రతి విషయమై దేవుని సన్నిధిలో మధ్యవర్తిగా మోకరించి ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తే, ఆ ప్రార్థన బలము ద్వారా నీ శక్తికి మించిన కార్యాలు నువ్వు చేయటానికి దేవుడు కృప చూపిస్తాడు. నీ బలానికి, నీ మేధస్సుకు, నీ తెలివితేటలకు, నీ ఊహకు అందని పరాక్రమ కార్యాలు దేవుని సహాయం ద్వారా నువ్వు ఛేదించగలవు, సాధించగలవు. కొన్నిసార్లు మనం అనుకుంటాం, నేను కష్టపడి చదువుకుంటున్నానండి. అవసరం. నీ కష్టంతో నువ్వు ప్రయోజకుడివి కాలేవు. ఒకంత అయినా నీ జీవితం ఫలభరితంగా ఉండదు. 100కి 100 పాళ్ళు నేను 100% సక్సెస్ఫుల్ మ్యాన్ అనే పదం నీ జీవితంలో రావాలంటే ప్రతి క్షణం దేవుని సహాయాన్ని పొందేదానిగా నువ్వు ఉండాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఒక పని ప్రారంభిస్తే ఎంత అద్భుతాలు సృష్టిస్తాం. నా కష్టం, నా తెలివి, నా చదువు, నా జ్ఞానం, నా పరాక్రమంతోనే సాధిస్తానని కేవలం నీ తెలివితేటల మీద ఆధారపడితే నీవు ఎలాంటి ఫలితాన్ని సాధిస్తావు? బైబిల్లో 2 మాటలు మీకు గుర్తుకు తెస్తా. ఒకసారి చూడండి, తమ్ముడు చదవండి ఒకసారి. అది వాళ్ళకి ఇవ్వలేదు. 127వ కీర్తన, 127వ కీర్తన ఒకసారి చూడండి. 127వ కీర్తన చివరి వచనం చదవండి. రైట్, అది తర్వాత చదువుదాం. 126వ కీర్తన 6-7 చరణాలు నాతో కలిసి చెప్పండి. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనులు మోసుకొని వచ్చును. ఆ మాట అంతే ఉంచు చిన్న. నా వైపు చూడండి. ఎన్ని విత్తనాలు తీసుకున్నాడు? పిడికెడా, పిడికెళ్ళునా? పిడికెడు అంటే జస్ట్ ఒక పిడికెడు. ఒక పిడికెడు విత్తనాలు తీసుకొని ఏడుస్తూ విత్తాడట. అంటే ఏడుస్తూ విత్తాడంటే ప్రార్థన చేస్తూ విత్తాడు. అయ్యా, విత్తనం విత్తుతున్నా, దీన్ని 100 అంతలుగా ఫలింప చేయవా, దీన్ని ఫలభరితంగా మార్చవా అని జస్ట్ పిడికెడు విత్తనాలు తీసుకొని ఏడ్చుచూ విత్తాడట. పంట కోసే కాలంలో ఎంత కోసాడో తెలుసా? పనలు మోసుకుంటూ తన ఇంటికి వచ్చాడట. పన మోసుకుంటూ వచ్చాడా, పనలు మోసుకుంటూ వచ్చాడా? విత్తింది ఎన్ని? పిడికెళ్ళు కాదు, పిడికెళ్ళు కాదు, విత్తింది పిడికెడే. కానీ మోసుకొని వచ్చేటప్పుడు పనలు మోసుకుంటూ వచ్చాడు. విత్తింది పిడికెడైతే పనలు ఎట్లా మోసుకొని వచ్చాడో తెలుసా? విత్తిన ప్రతి విత్తనానికి తన కన్నీటి ప్రార్థన జోడించాడు గనుక ప్రయాసానికి మించిన ప్రతిఫలం తాను పొందుకున్నాడు. విన్నారు ఈ మాట? ఏమని చెప్పాను? ప్రయాసానికి మించిన ప్రతిఫలాన్ని పొందుకున్నాడు. నేనంట, చదువుల్లో కానీ ఉద్యోగాల్లో కానీ నీ ప్రయాసానికి మించిన ప్రతిఫలం పొందుకునేటట్లుగా చేసేది నీ మోకాళ్ళ ప్రార్థనా జీవితం, నీ మోకాళ్ళ అనుభవం. రోజుకొచ్చి కనీసం ఒక్క పుస్తకాలతో గంటలు గడిపేవు కదా, మంచిదే. ఫోన్తో గంటలు గడిపేవు కదా, మంచిదే. రోజుకొచ్చి కనీసం తమ్ముళ్ళరా ఒక్క గంట
దేవుని సన్నిధిలో ప్రార్థనలు గడపండి. మీ ప్రయాసానికి మించిన ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. లేదన్నా నేను టాలెంటెడ్ పర్సన్ని, నేను తెలివి కలిగినోడిని, నా శక్తితో నేను ఏమైనా చేయగలను, నాకు జ్ఞానం ఎక్కువ, నాకు తెలివితేటలు ఎక్కువ అని దేవుని మీద ఆధారపడకుండా నీ బలం మీద ఆధారపడితే ఆ బ్రతికి ఎలా ఉంటుందో. యెషయా గ్రంథం చూడండి, 5వ అధ్యాయం 10వ వచనం. రైట్, ఇంకొకసారి అయ్యా మీరు చదవండి పెద్దగా. కంచు కంఠం. రైట్. 10 ఎకరముల ద్రాక్ష తోట ఒక కుంచెడు రసం ఇచ్చును. కారణం ఏంటి అంటే క్రింద అంటాడు, ఆయన హస్తకృత్యములను వాళ్ళు లక్ష్య పెట్టరు. సరే, ఇంకోసారి చెప్పండి. 10 ఎకరముల ద్రాక్ష తోట ఒక కుంచెడు రసం ఇచ్చును. నా వైపు చూడండి. కుంచెడు అంటే 4 మానికలు. ఒక్క మానికొచ్చి 2 కిలోలు. 4 మానికలు అంటే ఎన్ని కిలోలు? 8 కిలోలు. 10 ఎకరాల ద్రాక్ష తోట పండిస్తే ప్రార్థన లేకుండా, వాళ్ళ కష్టాన్ని ఆధారం చేసుకొని, వాళ్ళ తెలివిని ఆధారం చేసుకొని, దేవుని మీద ఆధారపడకుండా వాళ్ళ తెలివిని ఆధారం చేసుకొని 10 ఎకరాల ద్రాక్ష తోట పండించారట. కనీసం ఎకరానికి 1 కిలో కూడా రాలేదట. ఎంత వచ్చింది? 10 ఎకరాలు పండిస్తే 8 కిలోల ద్రాక్ష రసం. ఇందాక మనం కీర్తనలో చదువుకున్నాం కదా, వాడు విత్తింది పిడికిడే కానీ ఇంటికి మోసుకొని వెళ్ళేటప్పుడు పనులు మోసుకుంటూ వెళ్ళారు. రెండో వాడు చాలా ప్రయాసపడ్డాడు కానీ ప్రయాసానికి తగిన ప్రతిఫలం పొందుకోలేకపోయాడు. మొదటోడు ఉన్నాడు చూసారా, ప్రయాసానికి మించిన ప్రతిఫలాన్ని పొందుకున్నాడు. వానికి వీనికి తేడా ఏంటో తెలుసా? మొదటోడు దేవుని మీద ఆధారపడ్డాడు. మొదటోడు ప్రార్థన మీద ఆధారపడ్డాడు. దేవుని సన్నిధిలో కన్నీళ్లు కారుస్తూ మొరపెట్టి ప్రార్థన చేయటాన్ని బట్టి అంత గొప్ప అద్భుతమైన విజేతగా తాను మిగిలాడు. బిడ్డలారా, నా వైపు చూడండి. ఉదయం లేవటంతో ఒక తండ్రిగా చెప్తున్నా, చిన్న వింటున్నారా? ప్రొద్దున్నే లేవటంతో పుస్తకాలు ముట్టుకునే ముందు నీ చేతులు మొట్టమొదట బైబిల్ ముట్టుకును గాక. సెల్ ఫోన్ ముట్టుకునే ముందు నీ చేతులు బైబిల్ ముట్టుకును గాక. వాళ్ళతో వీళ్ళతో ఫోన్ చేసే ముందు, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడే ముందు, ఉదయం లేవటంతో నీ నోటు నుంచి బయలుదేరిన మొట్టమొదటి మాట అది దేవునితో ఉండాలి. దేవుని మీద ఆధారపడు. నువ్వు పుట్టి పెరిగింది దాస్యపు పరిస్థితుల్లోనైనా వాటిని తెంచుకొని నీ మీద దేవుని ప్రణాళిక నెరవేర్చబడటానికి దేవుడు కృప చూపిస్తాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. నా జీవితంలో నేను నేర్చుకుంది ఏంటంటే, ఎవరు విజేతలు కావాలి అది పరలోకంలో నిర్ణయించబడుతుంది. ఎవరు విజయోత్సవంతో ఊరేగించబడాలి ఆ డెసిషన్ ఎక్కడ నిర్ణయించబడుతుందో తెలుసా? పరలోకంలోనే నిర్ణయించబడుతుంది. ఒకరిని హెచ్చించువాడు ఆయనే, మరొకరిని తగ్గించువాడు ఆయనే. గద్దెనెక్కించువాడు ఆయనే, గద్దె మీద నుండి దింపి గడ్డి దినిపించేవాడు కూడా ఆయనే. గద్దెనెక్కించేవాడు దేవుడే, గద్దె మీద నుండి దింపేవాడు దేవుడే. నాకు కొన్ని సంఘటనలు, ఈ మాట చెప్పి కొన్ని సంఘటనలు చెప్తా, నేను నమ్ముతా. ఎవరు విజేత కావాలి? పరలోకంలో డిసైడ్ అయిపోద్ది. ఎవడు విజేత అవుతాడో తెలుసా? దేవుని మీద ఆధారపడ్డవాడు విజేత అవుతాడు. ప్రార్థనాపరుడు విజేత అవుతాడు. దేవుని మీద ఆనుకొని నా సహాయం నువ్వేనయ్యా, నువ్వు చేయకపోతే నేను విజేతను కాలేనయ్యా అని ఎవడు పరిపూర్ణంగా దేవుడి మీద ఆధారపడతాడో వాడిని విజయోత్సవంతో దేవుడు ఊరేగించడం ప్రారంభిస్తాడు. అంటే ఎవడు విజేత కావాలి? డిసిషన్ ఎక్కడుంటుంది చూడండి. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 17వ వచనం. నాతో కలిసి చెప్పండి. ఈ ఆజ్ఞ జాగరూకులకు దేవదూతల ప్రకటన అనుసరించి జరుగును. పెద్దగా నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటనను అనుసరించి సంభవించి జరుగును. ఇక్కడి నుంచి పెద్దగా చెప్పండి. మహోన్నతుడగు దేవుడు
మానవుల రాజ్యము పైన అధికారి అయ్యుండి తానెవరికి అనుగ్రహింప నిశ్చయించునో వారికి అనుగ్రహించుననియు ఆయా రాజ్యముల పైన అత్యల్ప మనుషులను ఆయన నియమించి ఉన్నాడనియు మనుషులందరూ తెలుసుకున్నట్లు ఇలాగు జరుగును. ఒకసారి నా వైపు చూడండి. మానవుల రాజ్యములన్నిటి మీద అధికారి ఎవరు? మానవుల రాజ్యములన్నిటి మీద అధికారి ఎవరు? నేను ఎప్పుడు ఇలా అంటా, కింగ్ ఎవరైనా కింగ్ మేకర్ మాత్రం దేవుడే. ఏ రాజ్యం మీద ఎవరిని రాజుగా నియమించాలి, ఎవరిని గద్దెక్కించాలి, ఆ గద్దె మీద నుండి ఎవరిని దించాలి, మానవుల రాజ్యముల మీద దేవుడు అధికారి. తాను ఎవరిని అధికారిగా చేయాలని దేవుడు నిశ్చయిస్తాడో వాడే అధికారిగా నిలవబడతాడు. వాడే ఆ ఉన్నతమైన హోదాకి వెళ్ళిపోతాడు. ఆ స్థానంలో కూర్చొని పరిపాలన చేయటం ప్రారంభిస్తాడు. ఒక్కసారి చూడండి, నువ్వు కష్టపడి చదువుకున్నావు, కానీ నువ్వు దేవుని వాక్యానుసారంగా బ్రతకట్లా. నేను ఫెయిల్ చేయాలనుకున్నాడు అనుకో, నువ్వు బాగా కష్టపడి చదివినా ఆ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేసరికి ఏం జరిగే అద్భుతం ఏంటో తెలుసా? చదివినంతా మరిచిపోయి హుష్కాకి అయిపోద్ది. అప్పుడు జేబులో పెన్ను పెట్టుకొని ఏం చదివేనరా, ఈ పెన్ను ఎట్లా దిపుతా, ఏం ఒక్కటి రాట్లా, ఇది చదివిందేగా గుర్తు రావట్లేదని పిచ్చోడు అయిపోతాం. ఎగ్జామ్కి వెళ్ళే ముందు నీ బ్రతుకు దినాలు దేవుని మీద ఆధారపడితే, దేవుని మీద ఆధారపడి నువ్వు ఎగ్జామ్కి వెళ్తే విచిత్రం ఏంటో తెలుసా? నువ్వు ఏవైతే చదివేవో అవే వస్తాయి క్వశ్చన్లో. అద్భుతంగా రాస్తావు, 100కు 100 మార్కులు తెచ్చుకోగలుగుతావు. మానవుల రాజ్యముపై దేవుడు అధికారి. ఆయన ఎవరిని నిశ్చయించాలనుకుంటాడో వాళ్ళని నిశ్చయిస్తాడు, వాళ్ళని నిలవబెడతాడు. వాళ్ళ ద్వారా మానవుల రాజ్యాన్ని పరిపాలన చేయటం ప్రారంభిస్తాడు. మీలో చాలామందికి తెలిసి ఉండొచ్చు, బోల్ట్ హుస్సేన్. విన్నారా ఆయన పేరు? అబ్బా రైట్. వీడు అన్నిట్లో ఫస్టే, జనరల్ నాలెడ్జ్లో ఫస్టే, బైబిల్ ఏది అడిగినా టకమని చెప్తున్నాడు. సరే, బోల్ట్ హుస్సేన్ ఆయన ఆల్రెడీ ప్రకటన చేశాడు, ఇది లాస్ట్ పోటీ. ఇప్పటికి గెలిచి గెలుపులో విసిగిపోయా. పోటీలో నేను అడుగు పెడితే నేనే విజేతనే, నన్ను ఎవడు ఓడగొట్టలేడు. తమ్ముడు, ఆ వీడియో ఉందా? నేనే విజేతనే, నన్ను ఎవడు ఓడగొట్టలేడు. గెలిచి గెలుపుతో విసిగిపోయా. లాస్ట్, ఇక ఈ పోటీతో నేను నిష్క్రమిస్తున్నా అని చెప్పారు. అందరూ ఏమనుకున్నారు తెలుసా? ఇంకెవరు గెలుస్తారు? బోల్ట్ హుస్సేన్. తాను ట్రాక్లో ఉన్నాడంటే ఎవడైనా ఓడిపోవాల్సిందే, ఆడి ముందు ఎవరూ నిలవబడలేరు అందరూ అనుకున్నారు. విచిత్రం ఏంటో తెలుసా? ఆ ట్రాక్లో పరిగెత్తేటప్పుడు అందరూ అనుకున్నట్లుగానే అందరికంటే ముందుగానే పరిగెత్తాడు. కొంత దూరం పరిగెత్తిన తర్వాత ఈ చీలమండలం ఉంది కదా, ఎక్కడో నరం మడతబడి పరిగెత్తుతూ ఉన్న చోటన కుప్పలాగా కూలిపోయాడు. ఈడు గెలవడు అనుకున్నవాడు గెలిచాడు, గెలుస్తాడు అనుకున్నవాడు ఓడిపోయాడు. నేను అక్కడ చూసి, ఎందుకు ఇతను ఓడిపోయాడు, ఎందుకు ఇతను గెలిచాడు? మానవుల రాజ్యముపై దేవుడు అధికారి అయి ఉన్నాడు. ఎవరిని గెలిపించాలని దేవుడు అనుకుంటాడో వాడిని దేవుడు గెలిపించడం ప్రారంభిస్తాడు. చూడండి ఒకసారి ఆ వీడియో, ఒకసారి చూడండి. The saddest moment in track and field history, Usain Bolt was set to anchor the 4 by 100-meter relay with his legendary Jamaican squad. The race started and Jamaica stayed right in the mix, matching every move from the competition. Britain, the Jamaicans have some work to do, so do the Americans. But just as Bolt got the baton, this happened. And look at this! From Mitchell Blake, it's Great Britain! Great Britain, yes! I can't believe it! Great Britain have taken the gold medal. Usain. This might be the saddest moment in track and field history. Usain Bolt was set to anchor the 4 by 100-meter relay with his ఆయన పరిగెత్తినంత వేగంగా ఎవడూ పరిగెత్తలేడు. అతడే గెలుస్తాడు అనుకున్నారు. చివరికి ఏమైందో చూడండి. matching every move from the competition.
competition. Britain, the Jamaicans have some work to do. So do the Americans. But just as Bolt got the baton, this happened. And look at this. From Mitchell Blake. It's Great Britain. Great Britain. Yes. I can't believe it. Great Britain have taken the gold medal. Usain. This might be the saddest. మీ గుండెల్లో ఒక ముద్ర వేసుకోండి. మానవుల రాజ్యంపై దేవుడు అధికారి అయి ఉండి ఆయన ఎవరికి అనుగ్రహింప నిశ్చయించునో వాడికే అనుగ్రహిస్తాడట. అందుకని బిడ్డలారా, దేవుడు మీకు ఇచ్చిన 24 గంటల కాల వ్యవధిలో ఒక తీర్మానం చేసుకుని వెళ్ళండి. రోజుకొచ్చి కనీసం 1 గంట అయినా ప్రార్థనలో గడిపే మనస్సు దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. చెబుతాం గట్టిగా ఆమెన్. ఎంతసేపు ఈ 2025 సంవత్సరం లోపు కనీసం ఒక్కసారైనా బైబిల్ చదివి మీరు పూర్తి చేయుదురుగాక. గట్టిగా చెప్దాం ఆమెన్. గట్టిగా హుషారుగా. రోజుకొచ్చి గంట దేవుని కేటాయిస్తారా? చెప్పాలి నోరు తెరిచి. రోజుకొచ్చి గంట దేవుని కేటాయిస్తారా? నేనంట ఆయన నిన్ను గెలిపించాలనుకుంటే ప్రపంచమంతా నీకు అడ్డుగా నిలవబడిన దేవుడు మన పక్షమై ఉండగా మనకు విరోధి ఎవడు? దేవుడు ఒకడు మన ప్రక్కన నిలబడితే లోకమంతా మనకు శత్రువులై అణచాలని ప్రయత్నం చేసినా నిన్నెవడు ఓడించలేడు. నీవే విజేత అవుతావు. అందుకని ప్రతి క్షణం దేవుని మీద ఆధారపడి మీరు బ్రతుకుదురుగాక. మనం పుట్టి పెరిగింది ఎలాంటి స్థితి అయినా ఆ స్థితిలోనే మన జీవితం ఉండకూడదు. ఆ పుట్టిన పరిస్థితులను ఛేదించుకుంటూ సింహాసనం కుర్చీ మీద కూర్చునే వారిగా దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక. CHAIR. C stands for yes. H stands for A stands for yes. I stands for right. Last one R. R stands for resilience. పోరాట తత్వాన్ని నేర్చుకోవాలి. యుద్ధభూమిలో అడుగుపెట్టిన తర్వాత గెలుపు ఓటముల మీద నువ్వు లక్ష్యం ఉంచొద్దు. పోరాటం మీదే లక్ష్యం ఉంచు. పోరాడే పరంపరలో నేను బాగా చదువుకోవాలి, నేను ఒక మంచి పొజిషన్కి రావాలి, ఆధ్యాత్మిక జీవితంలో ఒక మంచి ఆత్మీయుడిగా నేను బ్రతకాలి, ఓ మంచి ప్రార్థనాపరుడిగా బ్రతకాలి, ఓ మంచి పరిశుద్ధుడిగా బ్రతకాలి. డెస్టినేషన్, నీ గమ్యాన్ని పెట్టుకున్నావు. ఆ గమ్యాన్ని చేరుకునే పరంపరలో నువ్వు పోరాడతావు. పోరాడిన ప్రతిసారి నువ్వు గెలుస్తావని గ్యారంటీ లేదు. కొన్నిసార్లు ఓడిపోవచ్చు. ఓడిపోయినా నా బ్రతికింతేలే, నేను ఎంత ప్రయత్నం చేసినా ఇంతేలే, నేను ఇక నా బ్రతికింతేలే అని ఓటమితో కాంప్రమైజ్ కాకు. ఓడిపోయా, మరలా లేస్తా, పోరాడతా. ఈరోజు కాకపోతే రేపు దేవుడు నన్ను గెలిపిస్తాడు, రేపు కాకపోతే ఎల్లుండి దేవుడు నన్ను గెలిపిస్తాడు, ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం దేవుడు నన్ను గెలిపిస్తాడని నేనంట. పోరాడు, గెలిచే వరకు దేవుని దగ్గర పోరాడు. నేనంట ఈ మాట ఏంటో తెలుసా? యవ్వన బిడ్డలారా, మీ గుండెల్లో రాసుకోండి. గెలవటానికే దేవుడు నిన్ను పుట్టించాడు, గెలుపు కొరకే దేవుడు నిన్ను పుట్టించాడు. ఒకవేళ ఏ రంగంలోనైనా ఒకవేళ ఓడిపోయి ఈరోజు ఈ ప్రార్థనకు వచ్చావేమో, ఓటమి కాదు నీ ముగింపు. దేవుని ప్రతినిధిగా చెప్తున్నాను, నీ ముగింపు గెలుపుతోనే ముగించబడుతుంది. అయితే గెలుపుతో ముగించబడాలంటే ఒకేసారి మన గెలుపు రాదు. కొన్నిసార్లు ఓటములు వస్తాయి, కొన్నిసార్లు అపజయాలు వస్తాయి, కొన్నిసార్లు ఫెయిల్యూర్స్ వస్తాయి. ఆత్మీయ జీవితంలో ఓడిపోయిన అనుభవం వస్తుంది. అరే, ఎంత పోరాడినా, ఎంత ఎగ్జామ్స్ రాసినా, ఎంత భక్తిగా బ్రతకాలనుకున్నా నేను ఓడిపోయేవాడినే కదా, ఎందుకులే ఇంకా ప్రయత్నం చేయటం అని పోరాటాన్ని ఆపొద్దు. ఓడిపోయినా పదే దేవుని దగ్గర పోరాడటం ప్రారంభించు. దేవుడు నిన్ను గెలిపించునుగాక. నా వైపు చూడండి. మనం బాగా మీటింగ్స్ పెడతాం కదా, జార్జ్ అన్నోళ్ళు మేము మాట్లాడుకునేటప్పుడు ఎప్పుడు మేము ఒక మాట, అజయ్ అన్నోళ్ళతో చెప్పేటప్పుడు నేను ఎప్పుడు ఒక మాట అన్న, మీటింగ్స్ ఎంత అద్భుతంగా జరిగాయి, జనాలు ఎంతమంది వచ్చారు, దట్ ఈజ్ సెకండరీ. మీటింగ్స్ విజయవంతంగా జరిగేటట్లుగా మన ప్రయత్నంలో లోపం లేకుండా మనం చేయాలి.
గెలుస్తామా ఓడిపోతామా ఎవరి చేతిలో ఉంది? పెద్దగా చెప్పండి. గెలుస్తామా ఓడిపోతామా అది దేవుని చేతిలో ఉంది. కానీ మన ప్రయత్నం ఉంది చూసారా? మన ప్రయత్నంలో ఎంత కూడా లోపం లేకుండా మనం చేయాల్సింది చేద్దాం. ఒకసారి ఓడిపోయామా, తర్వాత గెలిపిస్తాడు. తర్వాత కూడా ఓడిపోయామా, ఆ తర్వాత దేవుడు గెలిపిస్తాడు. ఆ తర్వాత కూడా ఓడిపోయామా, మెట్టుకు ఖచ్చితంగా చెప్తాను, మన ముగింపు విజయంతోనే ముగించబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. అంటే ఓటమి మధ్యలో తలదించుకోవద్దు. ఇక ఇంతేలే, పరిశుద్ధంగా బ్రతకాలని ఎన్నిసార్లు దేవుని దగ్గర తీర్మానం చేసుకోవాలా, తీర్మానం చేసుకొని పడిపోతున్నా, ఇక ఎడిదిరిగి పడిపోయేదే కదా, ఎందుకు తీర్మానం చేసుకోవటం అని అనుకోకు. పతనమైపోయిన పరిస్థితిలో ఉన్నా నేను మరలా బలాన్ని కూడగట్టుకొని లేవాలి, నా ప్రభు కొరకు నిలవబడాలి, నా ప్రభు కొరకు సాక్షిగా జీవించాలి. ఇందాక ఒక యవ్వన ఆడబిడ్డ గురించి మనం విన్నాం కదా, ఏం పేరు? బ్లాండినా. విన్నారు కదా? ఆ ఆడబిడ్డలాగా నేనెందుకు బ్రతకూడదు? సైతాన్ గారు వచ్చి అంటాడు, కాక నువ్వే కావాలా, నీ భక్తి నాకు తెలీదా? కృంగదీస్తాడు. నేనంట నీలాంటి నాలాంటి పనికి మాలిన వాళ్ళనే ప్రపంచాన్ని తలకిందులు చేసే వాళ్ళగా దేవుడు మార్చడం ప్రారంభిస్తాడు. మనలాంటి నిష్ప్రయోజకులే దేవునికి కావాలి, మనలాంటి పనికి మాలిన వాళ్ళే దేవునికి కావాలి, మనలాంటి వెర్రి వాళ్ళే, వెలివేయబడిన వాళ్ళే దేవునికి కావాలి. ఆయన చేతిలో పడితే ఏ స్థితికైనా మనల్ని తీసుకెళ్ళటానికి దేవుడు శక్తి కలిగిన వాడై ఉన్నాడు. అంటే పోరాట పటిమ ఎలా ఉంటుందో మీకు అర్థం కావాలంటే, మన విజయవాడలో మీటింగ్స్ జరిగినాయా లేదా? 21, 22, 23 ఎవరైనా లైవ్ చూసిన వాళ్ళు ఉంటే చేతులు ఎత్తండి. ఫస్ట్ రోజు ఏం జరిగింది? వర్షం వచ్చినందువల్ల ఆపేమా లేదా? మీటింగ్ ఆపేసాం కదా. చెప్పాలి ఆపేసామా లేదా? ఒకవేళ నేనుంటే నేను ఆపను, కానీ అక్కడ ఉంది అసలే జార్జి అన్న, అజయ్ అన్న, మొండోళ్ళు, అదిగో చూడండి, అజయ్ అన్న, వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. చివరికి వర్షమే వాళ్ళకి దండం పెట్టి వేరే ఊరు పోయింది. ఇప్పుడు ప్రభా 10 లక్షలకు పైగా ఉంచుచున్నా, అప్లై చేయి, 10 లక్షలకు పైగా ఖర్చు పెట్టాం, 4 రోజులు కష్టపడ్డాం, ఇంత కష్టపడి ఇంత ప్రార్థన చేస్తే నువ్వు వర్షం కురిపిస్తావా? ఏంటి ప్రభా, నీకు ఇది న్యాయమా? మనస్సులో కూడా ఎట్లా అనుకోవాలా? వర్షం ఎందుకు కురిపించావు? ఒక చిన్న ప్రశ్న కూడా రాలా. 4 రోజులు కష్టపడ్డామయ్యా, 12 లక్షల రూపాయలు ఖర్చు పెట్టామయ్యా, వందల మంది పగలనక రాత్రి అనక పనిచేశారయ్యా, ఇంత కష్టపడితే ఈ రిజల్ట్ నువ్వు ఎందుకు ఇచ్చావు? మనస్సులో కూడా ఒక చిన్న ప్రశ్న రాలా. ప్రభుని అడిగింది ఒకటే, ఓడిపోతున్నట్లుగా కనపడుతున్న ఎక్కడ కూడా దేవుడు గెలిపిస్తాడు. గుండెల్లో రాసుకోండి, ఓటమి తప్పదు అని అనుకున్న రోజు కూడా, ఇక ఓడిపోతున్నాను అని అనుకునే ఆఖరి క్షణంలో కూడా ఓటమి తీరం నుండి విడిపించి విజయపు బాటకు దేవుడు మనల్ని నడిపిస్తాడు. గట్టిగా చెప్తాం ఆమేన్. అయితే నీ జీవితంలో పోరాటం ఆపొద్దు. పడిపోయి ఉండొచ్చు, ఫెయిల్యూర్స్ అయి ఉండొచ్చు, పతనం అయిపోయి ఉండొచ్చు. మీకు ఒక మాట చెప్తాను, అబ్రహాం లింకన్. ఎంతమంది విన్నారు ఆయన పేరు? దరిదాపుగా అందరూ విన్నారు. ఆయన లైఫ్ కెరియర్ అంతా ఫెయిల్. ఆ ఫెయిల్ అవుతూ వచ్చిన వ్యక్తి ఒకేసారి కుంభస్థలం కొట్టినట్లుగా అమెరికా దేశానికి అధ్యక్షుడైపోయాడు. ఆయన ఫెయిల్యూర్స్ ఒకసారి చదువుతాను చూడండి. తమ్ముడుందా? ఆయన లైఫ్ కెరియర్ స్టార్టింగ్ అంతా ఫెయిల్యూరే, ఫోటో కాదు. రైట్, నేనే పంపిస్తానండు. ఎవరిది ఫోన్ అక్కడ? ఓకే. యేసయ్యకు మహిమ కలుగును గాక. అందరం చప్పట్లు కొడితే స్తోత్రాలు చెప్దాం. కిరణ్, కొన్నిసార్లు జీవితంలో నువ్వు ఓడిపోయిన పరిస్థితి, ఇంకా నువ్వు ఓడిపోయావు, ఎందుకు ప్రాకులాడటం,
నీ జీవితం ఓటమితోనే ముగించబడుతుంది, నీ లైఫ్ ఇంతే అన్నట్లుగా సైతానుగాడు కృంగదీస్తాడు. ఇది చెప్పి నేను ముగిస్తా. నేను సేవకు వచ్చిన ప్రారంభ దినాల్లో నేను ఓడిపోయాను అనుకున్నా. సేవ వదిలిపెట్టి వెళ్ళిపోదాం అనుకున్నా. ఈ సేవ నేను చేయలేను, ఆత్మలో నేను సంపాదించలేను, నా వల్ల కాదు, సేవ విడిచిపెట్టి వెళ్ళిపోదాం అనుకున్నా. నా ఫెయిల్యూర్స్ని చూసి దేవుడు బలపరిచి ఆయన అపరిమితమైన కృపను బట్టి సేవలో దేవుడే నన్ను నిలవబెట్టాడు. దేవుని కృప. అనేక మంది ఈరోజు మన సేవను చూసి వాళ్ళు అనే మాట ఏంటో తెలుసా? ఎమాన్యుయల్ మినిస్ట్రీస్ ఏ సక్సెస్ఫుల్ మినిస్ట్రీ, ఏ సక్సెస్ఫుల్ మినిస్ట్రీ. ఎందుకు ఆ పేరు వచ్చిందో చెప్పంటారా? మనమేదో పోరాడటాన్ని బట్టి కాదు, పోరాట భూమిలో నిలవబడటం మన పని, గెలిపించడం దేవుని పని. ఆమేన్. ఈ లైఫ్ చూడండి, ఏ లిస్ట్ ఆఫ్ అబ్రహాం లింకన్స్ ఫెయిల్యూర్. లాస్ట్ జాబ్ 1832, డిఫీటెడ్ ఫర్ లెజిస్లేట్ 1832, ఫెయిల్డ్ ఇన్ బిజినెస్ 1833, ఎలక్టెడ్ టు లెజిస్ట్రేట్ 1834, స్వీట్ హార్ట్ అంటే తన ప్రేమికురాలు చనిపోయిందట 1835, రైట్. హార్డ్ నర్వస్ బ్రేక్ డౌన్ 1836, డిఫీటెడ్ ఫర్ స్పీకర్ 1838, డిఫీటెడ్ నామినేషన్ ఫర్ కాంగ్రెస్ 1843, ఎలక్టెడ్ టు కాంగ్రెస్ 1846, లాస్ట్ రినామినేషన్ 1848, రిజెక్టెడ్ ఫర్ ల్యాండ్ ఆఫీసర్ 1849, డిఫీటెడ్ ఫర్ సెనెట్ 1854, డిఫీటెడ్ ఫర్ నామినేషన్ ఫర్ వైస్ ప్రెసిడెంట్, అగైన్ డిఫీటెడ్ ఫర్ సెనెట్ 1800. వైస్ ప్రెసిడెంట్గా నామినేట్ చేయబట్టడానికి డిఫీట్ అయిపోతే వైస్ ప్రెసిడెంట్కి సరిపోనోని దేవుడు ఏకంగా ప్రెసిడెంట్గా చేసేసేసాడు. ఏ సంవత్సరం అది? 1800. నమ్మండి, చిన్న చిన్న అవకాశాలు కోల్పోయేవేమో, గొప్ప బహుమానం దేవుడు నీ కొరకు దాచిపెట్టుంచాడు. ఉన్నతమైన బహుమానాన్ని దేవుడు దాచిపెట్టుంచాడు. నీ ఊహల్లో కూడా రానంత ఉన్నతమైన భవిష్యత్తు నీ కొరకు దేవుడు దాచిపెట్టుంచాడు. మీ అందరితో నేను చెప్పే మాట, పరిశుద్ధ జీవితంలో ఓడిపోయావా? ఈరోజు లే ప్రభు కొరకులే. బాప్తిస్మం తీసుకోకుండా ఇంకా దేవునికి దూరంగా బ్రతుకుతున్నావా? ఈరోజే తీర్మానం చేసుకో. అయ్యా, నీ రక్తంతో కడగబడి ఈ రోజు నుండి నీ సాక్షిగా నేను బ్రతుకుతానయ్యా. నేనెన్నడూ జారిపోకుండా, నేనెన్నడూ పడిపోకుండా నీ కొరకు నన్ను నిలవబెట్టవా, నీ కొరకు నన్ను బ్రతికించవా. జారిపోయిన అనుభవం అయ్యా, నన్ను బ్రతికించయ్యా అని లేవటానికి ప్రయత్నం చేసి నువ్వు లేవటం ప్రారంభిస్తే ఇంకెన్నడూ నువ్వు పడిపోకుండా దేవుడే నిన్ను నిలవబెట్టునుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్. నేనంట, కిరీటం ఎవ్వడి సొంతం కాదు, సింహాసనం ఎవ్వరి సొంతం కాదు. మన పుట్టుక ఎలాంటిదైనా మన ముగింపు పుట్టుక లాంటి ముగింపుతో ముగించబడకూడదు. ద గ్రేట్ అబ్దుల్ కలాం గారు ఇలా అంటారు, మన జననం సాధారణమైనది కావచ్చు, మన మరణం ఒక చరిత్ర సృష్టించేదిగా ఉండాలి. నీ జననం సాధారణమైన జననం అయి ఉండొచ్చు, నీ మరణం సాధారణమైన మరణంగా ఉండకూడదు. పగడాల ప్రవీణ్ గారు చనిపోతే తెలుగు రాష్ట్రాలన్నీ కదిలొచ్చాయి. బక్సింగయ్య గారు చనిపోతే ప్రపంచ దేశాలు కదిలొచ్చాయి. ఏసన్న గారు చనిపోతే ప్రపంచ దేశాలు కదిలొచ్చాయి. వాళ్ళ జననం సాధారణమైనదే కానీ వాళ్ళ మరణం చరిత్ర సృష్టించేదిగా దేవుడు మార్చాడు. అలాంటి శ్రేష్టమైన స్థితికి దేవుడు మిమ్మల్ని తీసుకుని వెళ్ళునుగాక. ఆ చేరికి తీసుకుని వెళ్ళాలంటే CHAIR. C స్టాండ్స్ ఫర్, H స్టాండ్స్ ఫర్, పెద్దగా A స్టాండ్స్ ఫర్, I స్టాండ్స్ ఫర్, R స్టాండ్స్ ఫర్ లాస్ట్. ఎస్, C స్టాండ్స్ ఫర్, H స్టాండ్స్ ఫర్, A స్టాండ్స్ ఫర్, I స్టాండ్స్ ఫర్, R స్టాండ్స్ ఫర్. తమ్ముడు అది చూపించుకో.
క్లోజ్ చేయి. రైట్. సి స్టాండ్స్ ఫర్ ఎస్, థ్యాంక్ యూ. హెచ్ స్టాండ్స్ ఫర్, ఏ స్టాండ్స్ ఫర్, ఐ స్టాండ్స్ ఫర్, ఆర్ స్టాండ్స్ ఫర్. ఈ 5 శ్రేష్టమైన గుణాలు దేవుడు మనకు దయచేయును గాక.